ఇప్పుడు నా తండ్రి నీ కృపలా జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను స్వామి. అయా మీ దాసుడు ఒట్టివాడే, నాయనా మీ దాసుని మీరు బలపరచమని అడుగుచున్నాను స్వామి. అయా నీ కృపలా జ్ఞాపకం చేసుకోండి. అయా నీ ఆత్మతో నిండుగా నాయనా మీ దాసుని నింపమని అడుగుచున్నాను స్వామి. అయా నీ కృపలా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను స్వామి. ఆ దినం నా తండ్రి వాక్యాన్ని ఏ విధంగా అయితే యాకోబునకు మీరు బయలుపరిచి ఉన్నారో, అయా ఇక్కడ చేరిన ప్రతి ఒక్క జనాంగంతో మీరే మాట్లాడమని అడుగుతున్నాను స్వామి. అయా నీ కృపల జ్ఞాపకం చేసుకోండి. అయా నీ కృపల జ్ఞాపకం చేసుకుని అడుగుచు జరుగుతున్న ఈ పరిశుద్ధమైన ఆరాధన అంతట్లో మీరు మాత్రమే మహిమలు ఘనతలు పొందండి. అలాగే ఏర్పరచుకుని మీ దాసుని మరొక్కసారి నీ సిలువ చాటున మరుగుపరుచుకోమని ఈ చిన్న ప్రార్థన నీ కృపల జ్ఞాపకం చేసుకోమని నజరుడని యేసుక్రీస్తు నామములో సమస్తము నా యేసుక్రీస్తు నామములో ఏడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 101వ కీర్తన చైతన్య వచ్చి చదవలసిందిగా మనం చేస్తున్నాను. 101వ కీర్తనలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను, యెహోవా నిన్ను కీర్తించెదను. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. పాపం చేయువారందరినీ నిర్మూలం చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించేదను. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో ఫలించి అభివృద్ధిపరచును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ఎవరు కూడా సమయంలో అటు ఇటు తిరగకుండా మన పిల్లలను కూడా అటు ఇటు తిప్పకుండా మన యొక్క స్వాధీనంలో ఉంచుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. సమయంలో దైవ సేవకులకు సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. కొద్దిగా సౌండ్ తగ్గించు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. యేసు ప్రభు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభాభివందనాలు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. ఇంకొద్దిగా తగ్గించింది. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. చాలమ్మ. దేవుడు తన వాక్యమును మన ఆత్మీయ మేళకై ఆశీర్వదించునుగాక. ప్రభునామనకు మహిమ కలుగునుగాక. మీలో ఎంతమందికి నేను తెలుసు చెప్పండి, చేతులు ఎత్తండి. ఎవరికి తెలియదు? వెరీ గుడ్. ఒకరికి ఎవరికో. సరే, ఇమ్మానుయేల్ గారు చెల్లెలు
ఏంజల్ని నేను చేసుకున్నాను, వాళ్ళ చెల్లెలు భర్తని. మా మామగారు జాన్ సుభూషణ్ రావు గారితో కూడా నాకు వివాహమైంది 86లో. ఆ టైంలో ఇక్కడికి సువార్తకు వచ్చేవాడిని ఆయనతో కూడా, పెద్ద ఆయనతో కూడా. అప్పుడు ఒక చిన్న మందిరం ఉండేది ఇక్కడ, చాలా చిన్న మందిరం. పెద్ద ఆయన పర్వతాల పెంచలయ్య గారు ఉండేవాళ్ళు. మరి అప్పుడు చాలా చిన్నదిగా కొద్దిమందిగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత నేను మళ్ళా ఈ మందిరం కట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావడం. నిజంగా ఈ మందిరాన్ని చూస్తుంటే నాకు ఎంత ఆనందం, సంతోషం అంటే ఒక్కసారి 2 చేతులెత్తి దేవునికి వందనాలు చెల్లించాలి. హల్లెలూయా. ఆ చిన్న మందిరాన్ని దీన్ని పోల్చుకుంటే చాలా గొప్పది. మీ పాస్టర్ గారు విశ్వనాథ్ రాజా నన్ను తీసుకొచ్చింది విశ్వనాథ్ కాబట్టి, మరి నా పేరు ప్రేమ్నాథ్. ఏం పేరు? ప్రేమ్నాథ్. నాకు ఒక్కగానొక్క కుమార్తె వివాహమైంది. అల్లుడు, ఆ పాప పేరు రోజ్లిన్, పాస్టమ్మ పేరు ఏంజల్, అల్లుడి పేరు వరుణ్. మరి మా పాప గీతాంజలి కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంది. నేను సువార్త పరిచర్యకు సమర్పించుకొని బెంగళూరులో బైబిల్ ట్రైనింగ్ చేసి 86లో వివాహం చేసుకొని ఇక్కడే తోటపల్లి గూడూరులో. ఆ తర్వాత భద్రాచలం అడవుల్లో కోయా జాతి వాళ్ళ మధ్యలో ట్రైబల్ మినిస్ట్రీకి అడవుల్లో, కొండల్లో, ఎందుకంటే అక్కడ ఎవరు సువార్త చెప్పేవాళ్ళు లేరు, చర్చిలు లేవు, క్రైస్తవులు లేరు, వాళ్ళకి సువార్త అందించాలని భద్రాచలం అడవుల్లో కోయా జాతి వాళ్ళ మధ్యలో పనిచేసిన. ఆ తర్వాత ఆంధ్ర మహారాష్ట్ర బార్డర్ ఆదిలాబాద్, మంచిర్యాల, చెన్నూరు అనే ప్రాంతంలో నేతగాని జాతి వాళ్ళ మధ్యలో, ట్రైబల్స్ మధ్యలో పనిచేశాను. ఆ తర్వాత అండమాన్ దీవులు ఎంతమంది విన్నారు తెలుసా మీకు? సముద్ర ప్రయాణం 3 రోజులు మద్రాసు నుంచి అండమాన్ దీవుల్లో 7 సంవత్సరాలు. అప్పుడు మా పాప 3-4 సంవత్సరాల పాప. మేము చెన్నై నుంచి పడవ ప్రయాణం 3 రోజులు సముద్రం మీద ప్రయాణం. అక్కడ 7 సంవత్సరాలు చేపలు పట్టే వాళ్ళ మధ్యలో పరిచర్య చేశాం. ఆ తర్వాత అక్కడ నుండి కలకత్తాలో 2 సంవత్సరాలు బెంగాలీ బ్రాహ్మణ్స్ మధ్యలో పరిచర్య చేసి, తర్వాత సికింద్రాబాద్లో విముక్తి బ్యాప్టిస్ట్ చర్చిలో పరిచర్య చేసి 2000 సంవత్సరాలకి మరలా తిరిగి నెల్లూరుకు వచ్చి చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించాం. గడిచిన 11 సంవత్సరాలు నార్త్ రాజుపాలెం సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చిలో పాస్టర్గా పనిచేశాను. గత సంవత్సరం అక్టోబర్ నెల నుంచి నేను సపరేట్గా సొంతగా ప్రారంభించుకుంటామని కోవూరులో మరి రెంటెడ్ హౌస్లో ఉంటున్నాను. ఇది క్లుప్తంగా నా విషయం. మీకు తర్వాత ఎప్పుడన్నా అవసరం ఉంటే విషయాల తర్వాత తెలియజేస్తాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగానికి వెళ్తాం. మీరు కూడా మీ హృదయంలో ప్రార్థించండి, ప్రభువుని అడగండి. ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. కృప కలిగిన దేవా, బిడ్డలు ప్రార్థించి సిద్ధపడి వచ్చిన రీతిగా మీరే మా తండ్రి నిలబడి ఉన్న నన్ను మీరు మరుగుపరిచి మిమ్మల్ని మీరు మహింపరచుకోమని, పరలోక వర్తమానంతో సంఘాన్ని, బిడ్డలను ఆశీర్వదించమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చదువుబడిన లేఖన భాగాల్లో మొట్టమొదటి వచనం మనం గమనిస్తే ఏమనుంది? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు. మందిరాన్ని గురించి, మందిరంలో ఉన్న ఆశీర్వాదాల గురించి కొన్ని మనం ధ్యానిస్తాం. మందిరానికి వెళ్ళేటప్పుడు ఎట్టెళ్ళాలి. ఈ ప్రసంగి గ్రంథం రాసింది ఎవరు? సొలొమోను మహాజ్ఞాని. ఎన్ని పుస్తకాలు రాశాడు? బైబిల్లో 3 పుస్తకాలు రాశాడు. ఏమేం పుస్తకాలు? సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. కాబట్టి పరమగీతాలు అందులో ఏముంటాయి? ఎక్కువగా ఏమో చదవాలా మీరు ఎప్పుడు? ప్రేమను గురించి ఉంటాయి కదా. ఆ ప్రేమను గురించి ఉంటాయి. దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు చాలామంది. మరి లోక సంబంధమైన యవనస్తుల ప్రేమ అనుకుంటారు, కానీ అది కాదు. దేవుడికి, సంఘానికి ఉంటున్న ప్రేమ అది. ఈ ప్రేమను గురించి మామూలుగా ఎక్కువగా ఎవరు రాస్తారు, ఎవరు ఆలోచన చేస్తారు? ప్రేమను గురించి
యవనస్తులే కదా, ఇక్కడ పాటలు చక్కగా పాడారు యవన బిడ్డలు. మరి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చక్కగా దేవుణ్ణి మహింపరచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మరి మీరు రాబోయే దినాల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. కాబట్టి సొలొమోను మహాజ్ఞాని యవన కాలంలో రాసిన పుస్తకం ఏది? పరమగీతాలు. చెప్పండి, ఏది? యవనస్తుడుగా పరమగీతాలు, ప్రేమను గురించి రాశాడు. ఆ తర్వాత పెద్దవాడయ్యాడు. మరి అడల్ట్ అంటారు. మరి పెద్దవాళ్ళు అయిన తర్వాత, ముసలి వాళ్ళు కాదు, పెద్దవాళ్ళు అయిన తర్వాత సామెతల గ్రంథం రాశాడు. సామెతలు, మనం ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా సామెతల గ్రంథం. చివరిగా వృద్ధాప్యంలో, ముసలి వయసులో ఏం రాశాడు? ప్రసంగి రాశాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రసంగి అంతా కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థమని రాస్తాడు. ప్రసంగి గ్రంథము గురించి 2 మాటలు మీకు తెలియచేస్తే బాగుంటుంది. 2వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో ఏమంటాడు? 5వ వచనం చూడండి. నా కొరకు శృంగార వనములను. కాబట్టి సొలొమోను మహాజ్ఞాని ఆయన కోసం చాలా డబ్బు ఉంది, చాలా ఆస్తి ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఆయనకున్నంత బంగారము ఎవరికి లేదు. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏదో తక్కువ లేదు. అందుకని ఆయన ఏం చేశాడు? నా కోసం నేను తోటలను, శృంగార వనములను, పార్కులు, అలాగే చాలా వృక్షముల, ఫలవృక్షములు, 7వ వచనం పనికత్తెలు, ఆ తర్వాత 8వ వచనం నా కొరకు వెండి బంగారములు, ఇవన్నీ సంపాదించుకుంటూ వచ్చి 10వ వచనంలో ఏమంటాడు చూడండి. నా కన్నులు ఆశించిన వాటిలో, కన్నులకి ఏది ఆశ కలిగిందో, ఏది కావాలనుకున్నాడో అన్నీ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయనకి ఏమన్నా కొదువు ఉందా? ఏమి లేదు కదా, కొద్దిగా కూడా కొదువు లేదు. అన్నీ తెచ్చుకున్న తర్వాత ఆయన ఏమంటాడు? 17వ వచనం చూడండి. 17వ వచనం, ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను, అంతయు ఏమంటున్నాడు? అంతా కూడా వ్యర్థమే అంటున్నాడు. ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగా ఏమంటున్నాడు? అన్నీ సంపాదించుకొని ఏ కొరత లేనప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు? ఇంకెందుకు నా బ్రతుకు అంటున్నాడు. అంటే ఇవన్నీ కూడా వ్యర్థమే కదండి. చాలా సంపాదించుకుంటాం, మరి ఆఖరికి వృద్ధాప్యంలో ఏం చేస్తాం? మీరందరూ యవ్వనస్తులు కాబట్టి మీకు వృద్ధాప్యపు మాటలు పనికిరావు కదా. ఇప్పుడు నా వయసు ఎంత అంటే 65 సంవత్సరాలు. 20వ సంవత్సరంలో ప్రభువుని నమ్ముకున్నాను. 45 సంవత్సరాలు అనేక ప్రాంతాలు తిరిగాను. కేరళ, కర్ణాటక, బాంబే, కల్కట్టా, అండమాన్ దీవులు, అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించేదానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు 65 సంవత్సరాల తర్వాత ఇక ఏ చర్చికి పాస్టర్గా నన్ను తీసుకోరు. ఎందుకయ్యా నీ 65 సంవత్సరాలు నువ్వు బోనాయనా కదా. 11 సంవత్సరాలు నార్త్ రాజుపాళెంలో, అది 130 సంవత్సరాల సంఘం, అందులో 1500 మంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదు కాబట్టి నన్ను తీసి వేరే ఆయన పెట్టుకున్నారు. మళ్ళా పిలుస్తున్నారు కానీ పోయిన తర్వాత సంగతి. వృద్ధాప్యం, ఇప్పుడు ప్రసంగి వృద్ధాప్యంలో ఏమంటున్నాడు? అంతా వ్యర్థమే, బ్రతుకుట వ్యర్థమే కదండి. ఇదంతా కూడా మరి ఇప్పుడు మనకు కావాల్సింది సంఘము. 5వ అధ్యాయం 1వ వచనంలో నీవు దేవుని మందిరమునకు ఎవరో కాదు, వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, పర్టికులర్గా నీ గురించే చెప్తున్నాడు. నీవు అంటున్నాడు కదా. ఆయన నేనని చెప్పుకోవట్లా, నీ గురించి చెప్తున్నాడు. మరి నీవు అనుకోవచ్చు, నేను యేసు ప్రభుకి గుర్తున్నానో లేదో, నేను తెలుసో తెలవదో అని అనుకోవచ్చు. కానీ పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అంటాడు. నీవు నా సొత్తు అంటాడు. నీ పేరు తెలుసు కదా. ఇంతకుముందు
పాటలు పాడేటప్పుడు ఆ చిన్న బిడ్డ ఎవరో డ్రమ్ము బాగా కొడుతున్నాడు, వీడియో తీసుకున్నాను నేను. ఏం పేరు ఆ బాబు పేరు? ఏమ్మా ఉన్నాడా? నిత్యానందం ఉన్నాడా? లేడు. ఉంటే ఆ బాబుకు పెన్ గిఫ్ట్ ఇస్తాం అనుకుని, తర్వాత మీరు ఇచ్చేయండి. ఉన్నాడా? రమ్మను బాబు. ఏడి నిత్యానందం? దా, వెరీ గుడ్. డ్రమ్ము చక్కగా కొట్టాడు, వెరీ గుడ్. బాగా కూర్చో. ఈ వయసు నుంచి మరి దేవునిలో ఎదిగితే వాళ్ళు ఎంతో ఆశీర్వదించబడతారు. సంఘము అనే మాట గ్రీకు భాషలో ఎక్లేషియా అంటారు. ఎక్లేషియా అంటే అర్థం ఏంటంటే పిలువబడిన వారు. దేంట్లో నుంచి దేంట్లోకి పిలవడం? చీకటిలో నుంచి, లోకములో నుంచి, పాపములో నుంచి వెలుగులోకి, రక్షణలోకి, దేవుని మందిరంలోకి పిలవడం అంట. అందుకని ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు. ప్రకటన గ్రంథంలో నేను ద్వారమును తెరిచి ఉన్నాను అని చెప్తాడు. ద్వారమును తెరిచి ఉన్నాను, మీరు అందులో ప్రవేశించాలి, రావాలి, లోపలికి రావాలి అంటాడు. ఆహ్వానిస్తుంటున్నాడు. కాబట్టి 3వ అధ్యాయం 8వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. బిహోల్డ్ ఐ ఓపెన్ ద డోర్ బిఫోర్ యూ, నీ ఎదుట ద్వారమును తెరచి ఉంచాను. చదవండి 3:8. నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నా వాక్యమును గైకొని, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. చాలమ్మా. మీ ఎదుట తలుపు తీసి ఉంచాడు. మీకున్న జ్ఞానం కొద్దిగైనా, మీకున్న చదువు కొద్దిగైనా, మీకున్న పేరు ప్రఖ్యాతులు కొద్దిగైనా, ఈ డక్కులవరపాలెం మరి ఎక్కడో లోపలున్న గ్రామం అయినా కూడా మీరందరూ కూడా మరి దేవుణ్ణి ఎరిగి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఏమని ఆహ్వానిస్తున్నాడు? తలుపు నీ ఎదుట తీసి ఉంచాను. కాబట్టి ఎక్కడికి రావాలి? రక్షణలోకి, మందిరంలోకి. మందిరం అంటే పిలువబడిన వారు. ఎక్కడికి పిలువబడిన వారు? మందిరంలోనికి, ప్రభువులోనికి, రక్షణలోనికి. మందిరాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఎందుకు మందిరం ఉంది ఇక్కడ? మందిరాన్ని దేవుడు ఎందుకు ఉంచాడు? లేవికాండము 26వ అధ్యాయం 12వ వచనం చూడండి. లేవికాండము 26వ అధ్యాయం 12వ వచనం. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై ఉందును. చాలమ్మా. నేను మీ మధ్య ఉండాలి. దేవుడు మన మధ్యలో ఉండాలని, డెక్కలవారిపాలెంలో మీ మధ్యలో ఉండాలని ఈ మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మొట్టమొదట దేవుడు ఆయన మందిరం ఏదంటే ఏదెను వనం, ఆదాము అవ్వలతో కూడా నివాసం చేస్తాడు. ఆ తర్వాత ఆయన మందిరం ఏది? మోషే నిర్మించిన గుడారం, టెంట్ అన్నమాట. అది మూవబుల్ చర్చ్, లేకపోతే మొబైల్ చర్చ్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సొలొమోను కట్టించిన మందిరంలో ఉన్నాడు. ఆ తర్వాత క్రొత్త నిబంధనకు వచ్చే లోపల ఆయనే ఈ లోకానికి మందిరంగా మన మధ్యలో ఉన్నాడు. అయితే ఆయన కూడా చంపేశారు. ఆ మందిరాలు కూడా అట్టే చేశారు. ఒక్కొక్క మందిరంలో ఒక్కొక్క తప్పు ఉంది. అయితే ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ మందిరం కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన మందిరం ఏది? నీవు నేనే కదండి. మన హృదయమే దేవునికి ఆలయం. ఆయన మన హృదయంలో నివాసం చేస్తున్నాడు. అందుకని చాలామంది ఏం చేస్తారంటే మన హృదయమే ఆలయం కదా, ఇంకా గుడి ఎందుకు, చర్చికి ఎందుకు, ఇంట్లో ఉంటాం అనుకుంటారు. ఇంట్లో ఉంటే ఈ సహవాసం నీకు ఉంటుందా? ఈ ఆనందం నీకు ఉంటుందా? ఈ ఆశీర్వాదం నీకు ఉంటుందా? మందిరము లోపలికి రాగానే మరి నాకంతా ఎట్ట కనిపించిందంటే పచ్చగా ఉందంతా కదా. లోపల కలర్ కానీ కింద కలర్ కానీ, పచ్చదనం దేనికి గుర్తు? గ్రీన్ దేనికి గుర్తు? సింబల్ ఆఫ్ లైఫ్, జీవము. చెట్టు పచ్చగా ఉందంటే ఏమంటారు? అది ఎండిపోతే ఆకులు పచ్చగా ఉంటాయా?
ఎర్రగా ఎండిపోయిన బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. బ్రౌన్ కలర్లో ఉండే చెట్టును చూసి దాంట్లో జీవం ఉందా అంటారా? కాబట్టి ఈ సంఘములో ఏముంది? నేను వచ్చిన 1 గంట సేపు చక్కగా పాటలు పాడారు, దేవుణ్ణి స్తుతించారు. ఇక్కడ కూర్చుంటే నాకు ఏమనిపించిందంటే పరలోకంలో ఉన్నట్టే అనిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ పాటలు, మీ యొక్క భక్తి జీవితం ఎంత గొప్పదో దేవునికి తెలుసు. ఈ మందిరం ఎందుకు ఉంచాడు దేవుడు? ఆయన ఉండాలని. మరి ఇంట్లో ప్రార్థన చేసుకుంటారు కొంతమంది. ఈ దినాల్లో ఇంట్లో టీవీ స్క్రీన్ పెట్టుకొని ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా. ఎక్కడో హైదరాబాద్లో వాకింగ్ చెప్తే నెల్లూరులో స్క్రీన్ పెట్టి చర్చీలు నడిపిస్తారు. ఇంట్లో నేను చేసుకుంటాను కదా, మైక్ ద్వారా వింటున్నాను, ఇంట్లోనే ఉంటానంటే ఇంట్లో నీకు ఈ సహవాసం దొరకదు. టీవీ స్క్రీన్లో నీకు బల్లారాధన దొరకదు. రొట్టె వాళ్ళు తింటూ ఉంటారు, నువ్వు చూస్తూ ఉండాలి కదా. నీకు రొట్టె సహవాసం ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరంలోనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరానికి రావాలి. వచ్చేటప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలో చెప్తున్నాడు. మొదటి వచనం చదవండి. నీవు దేవుని మందిరమునకు వచ్చినప్పుడు, మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ప్రవర్తన అని ఉంది తెలుగులో. ఇంగ్లీష్లో అయితే మరి కీప్ దై ఫీట్ వెన్ యూ గోస్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. నీ పాదాలు జాగ్రత్త. ఉందా ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గరన్నా? చదవమ్మా. ఫుట్ అంటే పాదాలు. నీ పాదాలు జాగ్రత్త. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మనం నడవడిక ఎలాగుంది కదండి. ప్రవర్తన అన్న నడవడికన్నా ఒకటే. క్యారెక్టర్ అని కూడా ఇంకొక బైబిల్లో ఉంది. కాబట్టి మందిరానికి వచ్చేటప్పుడు ఏం జాగ్రత్త చేసుకోవాలి? మంచి బట్టలు వేసుకొని, ఇస్త్రీ బట్టలు, మరి పౌడర్ కొట్టుకొని, తలస్నానం చేసుకొని, మంచి తెల్లటి బైబిల్ కట్టుకొని చూసే వాళ్ళకి ఆహా వీళ్ళు పరిశుద్ధులు అన్నట్టుగా ఉంటే మంచిదే. కానీ దేవుడు పై రూపాన్ని చూడు. ఏం చూస్తాడు కదండి. ఇది అవసరమే, పై ఆకారం అవసరమే. ఈ ఉదయకాలము ఒక హిందూ బ్రాహ్మణ చెప్తుంది, క్రైస్తవులు ప్రతి ఆదివారం శుభ్రంగా తయారై బైబిల్ పట్టుకొని ఎంత భయభక్తులుగా వెళ్తున్నారు చూడండి అని హిందువులను తిడతా ఉన్నా. బ్రాహ్మణ, నువ్వు ఎంతన్నా చెప్పు, ఏమన్నా చేయి, ఆదివారం వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా టయానికి 10 గంటల కంటే 10 గంటలకి 10 గంటలకు వచ్చిన వాళ్ళు ఎంతమంది కదండి? కొద్దిమంది. 11 గంటలకు వచ్చేవాళ్ళు ఉన్నారు, 12 గంటలకు బల్లారాధనకు వచ్చేవాళ్ళు ఇక్కడేమో. కానీ మరి ఆ చర్చిల్లో కొంత పెద్ద పెద్ద సంఘాల్లో ఉంటారు. కాబట్టి మందిరానికి వచ్చేటప్పుడు ఏం చేయాలంట? ప్రవర్తన జాగ్రత్త కదండి. ఈ ప్రవర్తనలో చాలా రకాలు ఉన్నాయి. యథార్థమైన ప్రవర్తన. యథార్థమైన ప్రవర్తన అంటే ట్రాన్స్పరెన్సీ అంటారు. ఏది దాచిపెట్టుకోకుండా హృదయంలో మరి జీవించే ప్రవర్తన యథార్థ ప్రవర్తన. కొన్నిసార్లు మనం హృదయంలో ఒకటి పెట్టుకొని నోటితో ఒకటి చెప్తాం కదా హృదయంలో. కాబట్టి కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? 15వ కీర్తన. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు. కాబట్టి యథార్థమైన ప్రవర్తనలో చాలా రకాలు ఉన్నాయి కదండి. మీకు చెప్తాను. యథార్థమైన ప్రవర్తన అంటే హృదయంలో ఏముంటుందో నోటి ద్వారా అదే మాట్లాడడం కదా. అలాగే దుష్కామ ప్రవర్తన బైబిల్లో ఉన్న మాటలే, రెఫరెన్స్ చెప్తే టైం అవుద్ది. జస్ట్ మీకు మాట చెప్తున్నాను, తర్వాత ఎప్పుడైనా మీరు వెతికి తీసుకోండి. దుష్కామ ప్రవర్తన అంటే మరి వాళ్ళు కామానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళ ప్రవర్తన ఎప్పుడు కూడా వాళ్ళు చూసినా, వాళ్ళు మాట్లాడినా, వాళ్ళు నడిచినా కదండి, వాళ్ళ అంతా కూడా మైండ్ అంతా కూడా ఎక్కడుంటుంది? దుష్కామ ప్రవర్తన మీదే ఉంటుంది. ఈ దినాల్లో మనం మరి సెల్ ఫోన్ తీస్తాం, అందులో బైబిల్ నా సెల్ ఫోన్లో 4-5 రకాల బైబిల్ ఉన్నాయి. తెలుగు బైబిల్, మనం చూసే బైబిలు, తర్వాత వాడుక భాషలో ఉండే బైబిలు, ఇంగ్లీష్ బైబిలు, ఇవన్నీ ఉంటాయి. కొంతమంది చర్చిల్లో మనం అనుకుంటాం
బైబిల్ చూస్తున్నారులే అనుకుంటాం, కానీ ఆ బైబిల్ చూస్తూ చూస్తూ వెంటనే ఏమొస్తాయి? లోక సంబంధమైన బొమ్మలు కూడా వస్తాయి. వాటిని చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ ప్రవర్తన మారిపోద్ది, వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి కదండి. వ్యర్థ ప్రవర్తన, యథార్థ ప్రవర్తన ఒకటి, దుష్కామ ప్రవర్తన ఒకటి, వ్యర్థ ప్రవర్తన, వ్యర్థముగా ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు వాళ్ళు చేయాల్సింది చేయకుండా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ వ్యర్థమైన ప్రవర్తన. అలాగే దుష్ప్రవర్తన, తర్వాత న్యాయమైన ప్రవర్తన, సత్ప్రవర్తన, చాలా రకాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి మీకు తెలుసు. మన ప్రవర్తన ఎలా ఉండాలి? మన ప్రవర్తన, ఒక నూతనంగా వివాహం చేసుకున్న భార్యాభర్తలకి వాళ్ళ బెడ్రూమ్ ఇచ్చారు. ఆ బెడ్రూమ్లో వాళ్ళదే సొంతది, వెళ్ళారు, కొత్తగా కట్టుకున్నది. ఆ యజమానుడు లోపలికి పోగానే మరి నూతనంగా కట్టబడి మంచి పెయింట్ వేసిన ఆ రూమ్లో ఒక పక్క గోడకి క్రాక్ వచ్చింది, పగిలిపోయింది, పగులు వచ్చింది. సరే అదేదో మామూలుగా అయిందిలే అని పెయింట్ పూసేవాళ్ళు పిలిచి రిపేర్ చేయించి దాన్ని బాగు చేశాడు. ఒక వారం తర్వాత మళ్ళా పగులు వచ్చింది, మళ్ళా పిలిపించి మళ్ళా చేశాడు. మూడోసారి ఒక 10 రోజుల తర్వాత మళ్ళా పగిలింది. ఇప్పుడు స్పెషలిస్ట్ని పిలుచుకొచ్చి ఎందుకు పగులుతుంది ఇది, దాన్ని చూడమంటే ఆయన పైన కింద చూసి అంతా చూసి చుట్టూ వెనకాల చూసి ఈయన కూడా చూసి ఏమన్నాడంటే, ఇది ఎన్నిసార్లు నీవు రిపేర్ చేసినా పగలుతూనే ఉంటుంది. కారణం ఏంటంటే కింద పునాది సరిగా లేదు. ఏం లేదు? పునాది సరిగా లేదు. కాబట్టి నువ్వు ఎన్నిసార్లు బాగు చేసినా, కాబట్టి మన ప్రవర్తన ఎన్నిసార్లు బాగు చేసుకున్నా, బయట మన మాటల ద్వారా, తలంపుల ద్వారా, మంచి క్రియల ద్వారా పైన రంగులు పూసుకున్నా మళ్ళా పగలుతూనే ఉంటుంది, మళ్ళా ప్రవర్తన మారుతూనే ఉంటుంది. ఎక్కడ మారాలి? ఫౌండేషన్, ఎక్కడ? పునాది మారాలి. మన పునాది, మన మరి ప్రవర్తన, వాక్యం అనే దాంట్లో వేరు పారి ఉండాలి. ఒక చెట్టుకి మరి నీళ్లు పోసినా అది ఎదగటం లేదంటే దానికి ఏం లేదు, కింద వేరు సరిగా లేదు, లేకపోతే మట్టి. కాబట్టి మన యొక్క వేర్లు దేవుని వాక్యములో ఉండాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించేవాడే నిజము పలుకువాడే అనే మాట మనం చూస్తాం. సరే, ప్రవర్తన గురించి మాట్లాడుతూ ఇక్కడ ప్రసంగిలో 3 విషయాలు చెప్తున్నాడు. ఆ 3 మీకు చూపించి నేను ముగిచ్చేస్తాను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం ప్రవర్తనలో ఏమేమి ఉన్నాయి చూడండి. 2వ వచనం. హృదయమును త్వరపడనీయకో. హృదయము మొట్టమొదటిగా మన ప్రవర్తనలో ఏం చూసాం? ప్రవర్తన అని దాని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఏం చూసాం? నీ పాదాలు ఏ రీతిగా ఉన్నాయి, నీ నడవడిక ఏ రీతిగా ఉంది, నీవు నడిచే మార్గం. అందుకని కీర్తనలో మొదటి కీర్తనలో ఏమంటాడు? నడువక పాపుల మార్గమున నిలువక. ఈ 2 కాళ్ళతో వచ్చిందే కదండి. అప్పుడప్పుడు మనం పోతూ ఉంటాం, మన కాళ్ళు అటు పోతూ ఉంటాయి కదా. జాగ్రత్త, నీ పాదాలు ఎటుపోతున్నాయి? దేవుని మార్గంలో వెళ్తున్నాయా, లేకపోతే లోకము పాప మార్గంలో వెళ్తున్నాయా? పాదాల గురించి ప్రవర్తనలో నెంబర్ 1 ఏది? పాదాలు. ఇప్పుడు 2వది హృదయం కదండి. హృదయము అనే మాట బైబిల్ గ్రంథంలో మనం చదివే ఈ బైబిల్ గ్రంథంలో 403 సార్లు ఉంది. హృదయం అనే మాట ఎన్నిసార్లు ఉంది? నేను చెప్పాడు, మా పాస్టర్ చెప్పాడు 403 సార్లు ఉందని. ఎవరితో కొట్లాడబాకండి, ఎందుకంటే వాడుక భాష బైబిల్లో ఎక్కువ ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్లో ఎక్కువ తక్కువ ఉంటుంది, రోమన్ క్యాథలిక్ వాడే బైబిల్ వేరుగా ఉంటుంది, దాంట్లో ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. కాబట్టి ఈ బైబిల్లో, మనం చదివే బైబిల్లో మాత్రమే ఎన్నిసార్లు ఉంది? హృదయం అనే మాట 403 సార్లు ఉంది కదండి. పూర్ణ హృదయం. ఏం కావాలి మనకి? పూర్ణ హృదయం. అంటే సగం సగం కాదు, సగం ఇక్కడ సగం ఇంటి దగ్గర. ఒక ఆమె చర్చికి వచ్చి కూర్చొని, వాళ్ళ కుమారుడు కూడా ఆడు కూర్చో ఉన్నాడు.
ఆమె ఏం చెప్తుందంటే పిల్లోడిని పిలిచి వాళ్ళ కొడుకుని ఇంటి దగ్గర కిచెన్లో మాంసం కూర వండి పొయ్యి మీద పెట్టున్నాను, పిల్లో కుక్క తింటదేమో, తలుపేసిందో లేదో చూసి రమ్మంటాడు. ఎక్కడుంది ఆమె? ఇక్కడే ఉంది, మందిరంలోనే ఉంది. వాళ్ళ పిల్లోడిని పిలిచి ఏం చెప్తుంది? ఆ మనసు ఎక్కడుంది? సగం మనసు ఇంటికాడ మాంసం కూర మీద ఉంది, సగం మనసు ఇక్కడ ఉంది కదా, పూర్ణ హృదయంతో లేదు. అందుకని ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 6వ వచనం, మనం దేవుణ్ణి స్తుతించేటప్పుడు, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన హృదయం ఎక్కడ ఉండాలి? ఇంటి దగ్గర కాదు, పొలంలో కాదు, ఇంకెక్కడో బంధువుల దగ్గర కాదు, పూర్ణ హృదయంతో. చూడండి ఆ మాట. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఎలాగ ప్రేమించాలంట? ఏమన్నా సగం హృదయంతో కాదు కదండి. సగం హృదయంతో ప్రేమిస్తే సగం ఆశీర్వాదాలే ఉంటాయి. మనం ఎలాగ ప్రేమించాలంట? పూర్ణ హృదయంతో నీవు ప్రేమిస్తున్నావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు మందిరానికి వచ్చావు, నీ ప్రవర్తన బాగుంది, నీ నడవడిక బాగుంది, కానీ నీ హృదయం ఎలాగుంది? ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి అది మొట్టమొదటి నుంచి అంతే కదండి. ఆది కాండంలో కూడా దేవుడు ఒక మాట అంటాడు, నరుల హృదయము ఏమ్మా బాల్యము నుండే చెడ్డది. వెరీ గుడ్. ఆది కాండం చూస్తాం ఆ మాట. ఎప్పటి నుంచి చెడ్డదంట? బాల్యము నుండే చెడ్డది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, కేవలము చెడ్డదనియు. ఆది కాండం 6వ అధ్యాయం 5వ వచనం కదమ్మా. ఎలాగుందంట? హృదయము చెడు తలంపులతో, చెడు ఆలోచనలతో ఉంటుంది. కారణం ఏంటంటే మనం ఆలోచనలు చేయం, కానీ అపవాది సైతానుడు తీసుకొస్తాడు. వాడు ఎక్కడుంటాడు తెలుసా? ఏమ్మా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, మనం పోరాడునది మనుషులతో కాదు, శరీరులతో కాదు, ఇంకా ఎక్కడున్నాయి? దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాం. గాలిలో తిరిగే దురాత్మల సమూహముతో. ఈ దురాత్మల సమూహం ఏం చేస్తుంది? మన ఆలోచనలు మార్చేస్తాయి కదండి. పేతురు నీటి మీద నడుస్తూ ఉన్నాడు, ఎవరిని చూసినప్పుడు? యేసయ్యను చూస్తున్నప్పుడు. కానీ ఎప్పుడు మునిగిపోయాడు? గాలిని చూసినప్పుడు, గాలిని కదండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలి, ప్రేమించాలి. ఇక్కడ కూర్చున్న మనం నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? దేవుని మందిరంలోకి వచ్చావు, నీ ప్రవర్తన మంచిదే, నీ నడవడిక మంచిదే, కానీ దేవుడు కోరుకునేది హృదయము కదండి. ఒక ధనవంతుడు వచ్చి యేసుప్రభుని అడిగాడు, అయ్యా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే? యేసుప్రభు ఏమంటాడు? నీ ఆస్తి అంతా అమ్మి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అంటే ఆయన ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతాడు. కారణం ఏంటంటే ఆయన హృదయం అంతా కూడా ఏముంది? ధనమే ఉంది, కానీ యేసయ్యకు చోటు లేదు. ఆ ధనాన్ని తీసి నీ హృదయంలోకి యేసయ్యను చేర్చుకో అంటాడు. అది ఆయనకి ఇష్టం లేదు. చాలామంది మరి ఈ రీతిగా యేసు ప్రభుని మాత్రం హృదయంలో చేర్చుకోకుండా మిగతా అన్ని లోక సంబంధమైన అన్నీ కూడా హృదయంలో ఉంచుకొని వారి గురించి ఆలోచన చేసి, వీళ్ళ గురించి ఆలోచన చేసి లేనిపోని రోగాలు ఎందుకు వస్తాయంటే మనకి అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన వాళ్ళ గురించి చింతించడం ద్వారానే కదండి. కాబట్టి నీ హృదయం ఎలా ఉండాలి? 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో, యథార్థ హృదయము గలవారిని దేవుడు బలపరుస్తాడు. ఇక్కడ ఉందా? ఇక్కడే ఉంది వాక్యం కదండి. తన ఎడల యథార్థము గలవారిని, యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి, దేవుని యొక్క దృష్టి లోకమంతటా దేనికోసం? నీవు యథార్థ హృదయం కలిగి ఉంటే దేవుడు నిన్నేం చేస్తాడు? బలపరుస్తాడు. అదే కదా ఇక్కడ ఉంది, బలపరచును కదండి. ఉందా మాట? చదవండి, దాంట్లో ఉంది, బైబిల్లో చదవండి. 16:9.
2వ దినవృత్తాంతం ఆ, ఆ, బలపరచుటకై. దేనికోసం? బలపరిచేదానికి దేవుడు చూస్తూ ఉన్నాడు నిన్ను నన్ను. దేన్ని బలపరిచేదానికి? మన బలహీనతలో, మన కష్టాల్లో, మన శ్రమల్లో, నీ బాధలో, నీ దుఃఖంలో, ఆర్థిక ఇబ్బందుల్లో, నీ కుటుంబ సమస్యల్లో నీవు బలహీనపడిపోయి మరి ఇంకెందుకులే నేను క్రైస్తవుడిగా ఉండడం, ఇంకెందుకులే ఈరోజు చర్చికి వెళ్ళడం, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం మరి మందిరం కూడా మానేస్తాం, ప్రార్థన మానేస్తాం. కానీ నిన్ను బలపరిచేదానికి ఎవరు తిరుగుతున్నాడు? యెహోవా కనుదృష్టి లోకమంతటా. నీవు ఎక్కడున్నా, ఏ ఇంట్లో ఉన్నా, లోపలున్నా, బయటున్నా, నీవు బలహీనంగా ఉంటే, కష్టంగా ఉంటే, దుఃఖంలో ఉంటే నిన్ను బలపరిచేదానికి దేవుడు వెతుకుతున్నాడు. ఎప్పుడు? యథార్థ హృదయం ఉన్నప్పుడే. యథార్థ హృదయం ఉన్నప్పుడే కదండి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనంలో విరిగిన హృదయానికి ఆయన ఆసన్నుడు, దగ్గరగా ఉంటాడంట. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. అంటే నీ హృదయం విరిగి నలిగిన హృదయంతో ఉంటే నీకు దగ్గరగా ఉంటాడు. ప్రకటన 3:20లో అంటాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. అంటే ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడో లేడు ఆయన, మన హృదయం దగ్గరే తలుపు తడుతూనే ఉన్నాడు. ఇంకా చాలామంది తలుపు తీయకుండా, ఆయన ఆహ్వానించకుండా కేవలం క్రైస్తవులుగా జీవిస్తే లాభం లేదు. ఆయన్ని నీ రక్షకుడుగా నీ హృదయంలో చేర్చుకోవాలి. నీవు రక్షించబడాలి. ఆయన రక్తం చేత కడుగుబడిన అనుభవంలో బాప్తీసం తీసుకొని బల్లారాధనలో పాల్గొంటే నీకు పరలోక రాజ్యం. దావీదు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు. ఎవరైనా తప్పు చేస్తే, పాపం చేస్తే హృదయం ఎలాగుంటుంది? అపవిత్రత, పరిశుద్ధత ఉండదు. అందుకనే 51వ కీర్తనలో దావీదు పశ్చాత్తాప ప్రార్థన చేస్తూ 10వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి, దేవా నాయందు శుద్ధ హృదయము. అంటే ఆయనలో శుద్ధ హృదయం లేదా? అంతకుముందు ఉనింది. అందుకని దేవుడు ఏమంటాడు? ఈయన నా హృదయానుసారుడు అంటాడు. కానీ మధ్యలో తప్పు చేశాడు, పాపం చేశాడు, పడిపోయాడు. ఆ పరిశుద్ధత హృదయంలోంచి ఏమైపోయింది? మందిరంలోనే ఉన్నాడు, క్రైస్తవుడే, ప్రార్థన చేసేవాడే, కానీ హృదయంలో ఏం లేదు? పరిశుద్ధత లేదు. దేవుడు కోరుకునేది ఏంది? నీ హృదయంలో పరిశుద్ధత. అన్యులకి తెలియదు, కానీ వాళ్ళు కొబ్బరికాయ కొట్టి కొట్టి ముక్కలు చేస్తారు. దేనికంటే లోపల తెల్లగా ఉంటుంది కదా, అంత తెల్లగా నా హృదయం చేయి ప్రభు అని ప్రార్థన చేస్తారు. చెయ్యాలా? వాళ్ళకి అర్థం కాదు, ఊరికే కొబ్బరికాయలు కొట్టేసి వెళ్ళిపోతుంటారు. దాని అర్థం ఏంటంటే నా గుండె రాతి గుండె లాంటిది, పాపముతో నిండింది, నీ పాదాల చెంత పగలు కొడుతున్నాను ఆయన తెల్లగా చేయమని. కాబట్టి మన ప్రవర్తనలో మొట్టమొదటిది ఏం చెప్పాను? మన పాదాలు గుర్తుపెట్టుకోండి. ఏంది మొట్టమొదటిగా? మందిరానికి వచ్చేటప్పుడు మన పాదాలు, మన నడవడిక జాగ్రత్తగా ఉండాలి. రెండవది హృదయం జాగ్రత్తగా ఉండాలి. భక్తిహీనుల హృదయం కూడా చూపిస్తాను నీకు. 36వ అధ్యాయం కీర్తనలో 36:1 భక్తిహీనుల హృదయము కఠిన హృదయం అయిపోతుంది. అతిక్రమములు దేవుని భయము లేని వారి హృదయంలో ఏముంటుంది? కఠినత్వం ఉంటుంది, బుద్ధిహీనత ఉంటుంది కదండి. భక్తిహీనుల హృదయం కదండి. దేవుని భయం లేని, భయభక్తులు కలిగి ఉన్నావా లేదా? దేవుని మందిరానికే వస్తున్నాం, నీకుందా భయము, భక్తి? ఇది రెండవది. మూడవది, మరి ఇంకా టైం ఉంది కదా, ఓకే. మూడవది నీ నోటిని, వెరీ గుడ్. మొదటిది ఏంది? పాదాలు. రెండవది హృదయము. మూడవది నోరు. ఈ నోరు చాలా భయంకరమైంది కదండి. ఎలాంటిదంటే నోరు అగ్గిపెట్టి లేకుండానే తగలబెట్టేస్తుంది. ఉందా మాట బైబిల్లో? యాకోబు పత్రికలో ఉందమ్మా, నా మాట కాదు. చూడండి యాకోబు పత్రికలో ఈ నాలుక ఎంత చెడ్డదో, ఎంత భయంకరమైందో కదండి. ప్రపంచాన్ని మొత్తాన్ని కాల్చేస్తుందంట నాలుక. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం కదా, 6వ వచనం చదవండి. నాలుక అగ్నియే,
నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు, నరకము చేత చిచ్చుపెట్టు. కాబట్టి నాలుక ఎంత భయంకరమైందో కదండి. మన నాలుకతో మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం? పెద్దోళ్ళు ఉన్నప్పుడు ఒక మాట, వాళ్ళు లేనప్పుడు ఒక మాట. తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒక మాట, తల్లిదండ్రులు లేనప్పుడు ఒక మాట కదండి. దైవజనులు ఉన్నప్పుడు ఒక మాట, వాళ్ళు లేనప్పుడు ఒక మాట. జాగ్రత్త, నీ మాటలు దేవుడు వింటూ ఉన్నాడు. ఎలాగుండాలి నీ మాటలు? ఎలాగుండాలంట? ప్రసంగి 5:2 ఉంది, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను, కొద్దిగా ఉండవలను. నాలుక ఎంత భయంకరమైందో కదండి. ఈ నాలుక చిన్నదే, అది ఎక్కడుందంట? ఏమ్మా, జారే ప్రాంతంలో ఉంది కదా. ఎప్పుడు నీళ్లు పారుతూ ఉంటే ఏమవుతుంది? ఎప్పుడు చెమ్మగా ఉంటుంది కాబట్టి నాలుక అప్పుడప్పుడు జారుతూ ఉంటుంది కదా. కొంతమందికి మనకు ఒక నాలుక, కొంతమందికి 2 నాలుకలు ఉంటాయి. ఎవరికి 2 నాలుకలు? ఎవరికి ఉంటాయి? అపవాది, సైతాన్ కదండి. సర్పము 2 నాలుకలు అంటే మీ దగ్గర ఒక మాట, వాళ్ళ దగ్గర ఒక మాట. కొంతమందికి 3 మాటలు కూడా ఉంటాయి, 3 నాలుకలు కదా. ఎవరి దగ్గరికి పోతే జాగ్రత్త, నీ నాలుక ఎలాగుంది, నీ మాటలు ఎలాగుండాలి? ఏమ్మా, కొద్దిగా ఉండాలి. నీవు ఈ నాలుకతో దేవుణ్ణి స్తుతించావు. ఇంతవరకు 1 గంట సేపు మీరు పాటలు పాడి స్తుతిస్తూ వాయిద్యాలు వాయిస్తుంటే నేనేం చెప్పాను? నాకు నిజంగానే పరలోకంలో ఉన్నట్టే అనిపించింది కదండి. పరలోకం ఎక్కడో లేదు, మన మధ్యలోనే ఉంది. దీన్ని మనం ఇక్కడే అలవాటు చేసుకుంటూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇంక వేరే పని ఉండదు, దేవుణ్ణి స్తుతించడమే. కాబట్టి అది ఇక్కడే మనం మరి సిద్ధపరచుకోవాలి. నోరు అనే మాట బైబిల్ గ్రంథంలో 93 సార్లు ఉంది. నోరు అనే మాట 93 సార్లు. నీతిమంతుల నోరు ఎలాగుంటుందో చూస్తాం. 37వ అధ్యాయం కీర్తన 37:30 చూడండి. 37వ కీర్తన 30వ వచనం. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక. నీతిమంతులు, నీతి అంటే పరిశుద్ధత, గుర్తుపెట్టుకోండి. నీతి అంటే పరిశుద్ధత, పవిత్రత. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? మనం కొనుక్కుంటే రాదు, లేకపోతే మనం మంచి కార్యాలు చేస్తే రాదు. ఈ నీతి ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుంది? రోమిలికి రాసిన పత్రికలో చూడండి, నీతి ఎక్కడి నుంచి వస్తుందో మనం చూస్తాం. 5వ అధ్యాయం 8-9 వచనం చూడండి. కాబట్టి గమనించండి, కాబట్టి ఆయన రక్తము వలన, ఎవరి రక్తము వలన? యేసు ప్రభు రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చబడ్డాడు. మనం పరిశుద్ధులమయ్యాం, నీతిమంతులమయ్యాం. మన పాపమంతా పోయిందంటే ఎక్కడి నుంచి పోయింది? మన గొప్పతనం ఏం కాదు, యేసు ప్రభు చిందించిన పరిశుద్ధ రక్తం ద్వారానే మనకు పాప క్షమాపణ. అది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం కదా. ఇప్పుడు ఎక్కడిదంటే నీవు నమ్మడం ద్వారా, విశ్వసించడం ద్వారా నీకు ఆ పాప క్షమాపణ వచ్చింది. కాబట్టి నీతిమంతులు అంటే పరిశుద్ధులు. ఆ పరిశుద్ధత ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన రక్తం ద్వారానే, ఇంకెక్కడ నీకు దొరకదు. చాలామంది నీతిమంతులు అనిపించుకోవడానికి నీతి కార్యాలు చేస్తారు. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు, కొర్నేలి అని ఆయన భక్తిపరుడు, ఇంటి వారందరితో కూడా ప్రార్థన చేసేవాడు, దాన ధర్మాలు ఇచ్చేవాడు, నీతిమంతుడు అని గొప్ప పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆయనకు ఒకటి కొదువ, అదేంటంటే యేసు ప్రభు రక్షకుడని తెలియదు. అందుకని దేవుడు తన దూతను పంపించి, పేతురు భక్తుడు ఉన్నాడు, ఆయన్ని పిలిపించుకొని సువార్త వినంటే పేతురు వచ్చిన తర్వాత మరి యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన బాప్తీసం తీసుకుంటాడు, ఆయన కుటుంబం కూడా. కాబట్టి మంచి కార్యాలు, నీతి కార్యాలు, మన నీతి క్రియలు మనకు పరిశుద్ధత తేవ. మన నీతి క్రియలు దేవుని ఎదుట ఎలాగున్నాయంట? మురికి పేలికల వంటివి. అవి పరిశుద్ధంగా మంచి పేలికలు కనబడాలంటే ఏం చేయాలా? ఆయన రక్తము చేత
ఎంతమంది ఆయన రక్తము చేత కడుగుబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. వెరీ గుడ్. చాలామంది చేతులు ఎత్తారు. ఒకవేళ ఇంకా నువ్వు ఆయన రక్తం చేత కడుగుబడకుండా, నీ హృదయం పరిశుద్ధంగా లేకపోతే, నీ నోరు పరిశుద్ధంగా లేకపోతే మరి జాగ్రత్త. మళ్ళొకసారి ఏమంటున్నాడు అక్కడ? నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి, జ్ఞానం అంటే రక్షణే, యేసుప్రభుని గురించే. వారి నాలుక న్యాయమును ప్రకటించును కదండి. చాలామంది నాలుక, నోరు శాపముతో కూడిన మాటలుగా ఉంటాయి. అది కూడా మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చూడండి. 10వ కీర్తన 7వ వచనం. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తనలో మొట్టమొదటిగా నీ నడవడిక, నీ పాదాలు జాగ్రత్తగా ఉండాలి. రెండవది నీ హృదయం జాగ్రత్తగా ఉండాలి. మూడవది నీ నాలుక జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏం చూసాం మనం? వారి నోరు శాపముతోనూ కపటముతోనూ, వారి నాలుక క్రింద 10 రూపాయలు ఇస్తే మనల్ని ఆశీర్వదిస్తారు. 10 రూపాయలు ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు? శపిస్తారు కదండి. దేవుని బిడ్డలుగా నీవు నేను అలాగ ఉండకూడదు. దేవుడు మనకిచ్చిన దాంతో తృప్తి పొందాలి. అలాగే గర్వపు మాటలు 17వ కీర్తనలో 10వ వచనంలో గర్వపు మాటల గురించి ఉంది. అక్కడ చూడండి. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు. ఇది కఠిన హృదయం. ఆ కఠిన హృదయంలో నుంచి ఏం మాటలు వస్తాయి? గర్వపు మాటలు వస్తాయి. హృదయం కఠినమైందంటే మాటలు కూడా. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఒక ఉదాహరణ చెప్తా. ఒక చిన్న బిడ్డ 5 సంవత్సరాల పాపని మరి ఒక పెద్ద పార్కులోకి తీసుకెళ్లారు. మంచి పూల తోట, రోజా పూలు ఉన్నాయి. అక్కడికి వెళ్తే అందరూ చూసి ఆనందిస్తున్నారు. కానీ ఈ పాప ఏం చేస్తుందంటే ప్రతి రోజా చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పువ్వు కోసేది, నలిపి పడేసేది. ఎవరికి అర్థం కాల. సైకాలజీ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. నేను సైకాలజీ చదివాను కాబట్టి మరి ఎందుకు ఈ పాప ఇలాగ చేస్తుందని ఆ తర్వాత ఆ పాపని దగ్గర తీసుకుని మాట్లాడుతుంటే, ఆ పాప పుట్టిన తర్వాత తల్లిదండ్రులు చనిపోయారు. తల్లి ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు. ఆ ప్రేమ ఆ తల్లి మరి గుండెల మీద హత్తుకొని ఆ పాలు ఇచ్చేటప్పుడు ఆ ప్రేమను గురించి వాళ్ళు గుర్తిస్తారు. ఆ ప్రేమ లేదు. వాళ్ళని పెంచిన వాళ్ళు వేరే వాళ్ళు. పెంచేవాళ్ళు ఎలాగ పెంచుతారు? ప్రేమ చూపించరు. కాబట్టి ఆ బిడ్డ హృదయం ఎలాగైపోయింది? చిన్నప్పటి నుంచి కఠినమైపోయింది, ద్వేషముతో. అందుకని మంచి రోజా పువ్వును చూసిన ఏం చేస్తుంది ఆ పాప? ఆ ప్రేమను ఆ బిడ్డకి ఇస్తే తర్వాత ఆ బిడ్డ జీవితము మారిపోద్ది. అలాంటి వాళ్ళు ఒకవేళ మనలో ఉంటే వారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. భక్తిహీనుల నోరు ఏం మాటలు పలుకుతుంది? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 28వ వచనం చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 28వ వచనం. నీతిమంతుల మనస్సు 28వ వచనం అమ్మ. భక్తిహీనుల నోరు ఏం మాటలు వస్తాయంట? ఇక్కడేమో స్తోత్రం, హల్లెలూయా అనేది. ఎప్పుడన్నా కోపం వస్తే ఇక్కడన్నా మార్కెట్లో అది పోద్ది కదండి. ఒక ఆమె చర్చిలో ఎంతో భయభక్తులు కలిగిన ఆమె, ఇది జరిగింది నేను చెప్తున్నాను. మరి ఆమె ప్రార్థన చేసిన, పాటలు పాడిన అందరూ మెచ్చుకుంటారు. ఈ పాస్టర్ కూడా మెచ్చుకున్నాడు, మంచిదే. అయితే ఒకరోజు సడన్గా వాళ్ళ ఇంటి సందులోంచి అటు పోతూ పోతూ పాస్టర్ అక్కడ ఆగాడు. అక్కడ ఆగితే ఏం జరుగుతుందంటే నీళ్ళ కొళాయి దగ్గర బిందెలతో కొట్టుకుంటూ ఉన్నారు. కొట్టుకుంటూ ఉంటే మరి వాళ్ళిద్దరు తిట్టుకుంటూ ఉన్నారు. ఈ చర్చికి వచ్చే ఆమె, ఇంకొక ఆమె. మామూలుగా ఏం తిట్టుకుంటారో మీకు తెలుసు కదా. నువ్వు నాశనం అయిపో, నాదే ఇది అంటూ ఉంటాను. పాస్టర్ కనబడగానే ఈమె స్తోత్రం అనింది. ఆమె ఏమంటుంది? నీకు కూడా స్తోత్రమే అంటుంది. ఆమెకు అర్థం కాల స్తోత్రం ఏందో కదా. ఈమె ఎందుకు అనిందో ఆ కొట్లాటల మధ్యలో పాస్టర్ కనబడగానే స్తోత్రం అనగానే, వందనాలు అనగానే ఏం కూడా. కాబట్టి కొన్నిసార్లు మన నోరు, భక్తిహీనుల నోరు సడన్గా ఏం మాటలు వస్తాయి? చెడ్డ మాటలు. జాగ్రత్త, నీ నోరు ఎలాగుంది?
మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులు కుమార్తెలు అనబడాలంటే నువ్వేం చేయాలి? మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. దాన్ని బియాటిట్యూడ్స్ అంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో సమాధానపరచువారు ధన్యులు. 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎందుకు చెప్తున్నానంటే ఈ సమాధానాన్ని గురించి మరి మన నాలుక మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ప్రేమ కలిగిన మరి భార్యాభర్తలు ఇద్దరు కలిసిమెలిసి చాలా రోజుల నుంచి చక్కగా వాళ్ళ కుటుంబంలో ప్రేమ కలిగి ఉంటే అది చూడలేక ఇంకొక మరి వ్యక్తి ఏం చేశారంటే ఆ భర్తని ఉద్యోగానికి పోనిచ్చి ఈమెకి ఏం చెప్పారంటే, అమ్మ నీ భర్త నెల్లూరు టౌన్లో ఎవరో ఒక సన్నటి అమ్మాయిని ఎక్కించుకొని పోతున్నాడని. ఈమె చూసింది లేదు, ఏం లేదు, ఆయన ఎవరో ఊహించుకుంది కదా. వీళ్ళిద్దరూ ప్రేమగా ఉంటే ఈ చిన్న మాట ఏం చేసింది? వేసింది. ఇంకా ఆయన రాగానే మీకు తెలిసి ఏం జరుగుతుందో కదా, యుద్ధం ప్రారంభమైంది. ఆ తర్వాత కొట్లాట్లు. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏమొచ్చింది? సమాధానపరిచేవాళ్ళుగా ఉండాలి. మనం ఏం చేయాలా? కొట్లాడుకున్న వాళ్ళని, అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని, కుటుంబాలని ఏం చేయాలి? మనం సమాధానపరిస్తేనే మనం ఏమవుతాం? ఏముంది అక్కడ? సమాధానపరచువారు ధన్యులు, దేవుని కుమారులు కుమార్తెలు. నువ్వు దేవుని కుమార్తెవు, దేవుని కుమార్తెవు అనిపడాలంటే నువ్వేం చేయాలి? ఇద్దరు కొట్లాడుకుంటే మధ్యలో పోయి వాళ్ళని సమాధానపరచాలి. వాళ్ళిద్దరు కొట్లాట్లు నీకు కూడా దెబ్బలు తగులుతాయి. పర్వాలేదు, దెబ్బ తగిలినా వాళ్ళు సమాధాన పడితే ఎంతో మంచిది. మరి వివాహమై ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు, 2-3 సంవత్సరాలు, తోటపల్లి గూడూరుకు సంబంధించిన వాళ్ళే. అయితే వివాహము ఆ పిల్లలతో కూడా ఉన్నారు. ఏ కారణాన వాళ్ళు విడిపోయారు, 1 సంవత్సరం వేరుగా ఉన్నారు. ఆ టైంలోనే మరి మినిస్ట్రీకి నేను నెల్లూరుకు వచ్చాను 2020లో. ఆ సహోదరుడు నాకు దగ్గరికి బాగా క్లోజ్గా ఉంటాడు కాబట్టి వచ్చి చెప్పాడు, అన్న ఈ రీతిగా జరిగింది, ఇద్దరు పిల్లలు సంవత్సరం నుంచి మేము వేరుగా ఉన్నాం, కలవలేదు, వాళ్ళు కలవనివ్వటం లేదు, ఏం చేయాలంటే ప్రార్థన చేసి నేను ఇంకొక పాస్టర్ మేమిద్దరం కలిసి ఆ వ్యక్తిని తీసుకుపోయి నెల్లూరులో ఉంటున్న మరి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి వాళ్ళ అత్తగారిని వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళని సమాధానపరిచి వాళ్ళు ఏకమైతే వాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ కుమార్తెకి పెళ్ళి అయిపోయి పిల్లలు, వాళ్ళ కుమారుడికి కూడా పెళ్ళి అయిపోయింది. ఇప్పటికి కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. నేనేదో గొప్పని చేశానని కాదు, కానీ ఎవరు చేశారు? దేవుడే. మనం ఒక అడుగు ముందుకేస్తే మనం ఏం 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 బిడ్డలుగా ఉండాలి? సమాధానపరిచేవాళ్ళుగా ఉండాలి. కాబట్టి ఇంకొక 5 నిమిషాలు ఉంది. మరి మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథంలో దేని గురించి మనం చూసాం? నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. నీ ప్రవర్తనలో మొట్టమొదటిది నీ పాదాలు, నీ నడవడిక. నువ్వు ఎలాగ నడుస్తున్నావు, నీ నడవడిక నీవు చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తారు? ఎదుటివారు దేవుడు చూస్తాడు కదండి. ఆ బిడ్డ ఎంత చక్కగా భయభక్తులు కలిగిన బిడ్డ, నడవడిక ఎంతో మంచిది అంటారు. రెండవది, ప్రవర్తనలో రెండవది, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ హృదయం ఎలాగ ఉండాలి? పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిగా ఉండాలి. మూడవది, నాలుక జాగ్రత్త. నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో సమాధానపరిచేవాళ్ళుగా ఉండాలి, కానీ కొట్లాట పెట్టేవాళ్ళుగా ఉండకూడదు. చివరి వచనం చూస్తాం, 7వ వచనం. మన లేఖన భాగాల్లో 5:7లో కూడా నీ మట్టుకు నీవు ఏం చేయాలా? నీ మట్టుకు నీవు ఆమె పోవటం లేదు, నేను కూడా పోవటం లేదంటే ఏముంటుంది? ఆమె నరకానికి పోతే నువ్వు కూడా నీ మట్టుకు నీవు కదండి. స్టార్టింగ్లో నీ దేవుని మందిరమునకు నీవు పోవునప్పుడు అని ఉంది కదా.
పర్సనల్, అది నిన్ను గురించి చెప్తున్నాడు. 7వ వచనం కూడా నిన్ను గురించి, నీ మట్టుకు నీవు జాగ్రత్త. వాళ్ళు బైబిల్ చదవటం లేదు, వాళ్ళు పాటలు పాడటం లేదు, వాళ్ళు గుడికి వెళ్ళటం లేదు, అవన్నీ పక్కన పెట్టి నీ మట్టుకు నీవు, దేవుడు ఎవరిని అడుగుతాడు? నిన్నే అడుగుతాడు. నువ్వెలాగున్నావు కదండి. ఏమంటున్నాడు? అధికమైన స్వప్నములు, మాటలు, కళలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ అవి అవసరం లేదు. కాబట్టి నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు నువ్వేం చేయాలా? నీ మట్టుకు నీవు భయభక్తులు కలిగి ఉండాలి. నీ ప్రవర్తన జాగ్రత్త, నీ నడవడిక జాగ్రత్త, నీ హృదయం జాగ్రత్త, నీ మాటలు జాగ్రత్త కదండి. ఇవన్నీ జాగ్రత్తగా ఉన్నాయి కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇంకా దేవునిలో మీరు ఎదగాలని, ఆశీర్వదించబడాలని దేవుడు మరి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. మరి మత్తయి సువార్త 16:19లో ఈ సంఘానికి దేవుడు ఏమిచ్చాడు? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఇచ్చాడు కదండి. తాళపు చెవులు. బీరువాలో 10,000 రూపాయలు పెట్టి తాళం చెవులు నీకు ఇస్తే ఎట్లుంటుంది? లేకపోతే కొత్తగా పెళ్ళైన కోడలికి వాళ్ళత్త, ఇదిగమ్మ బీరువా తాళాలు ఈరోజు నుంచి నీయేనందనుకో, ఇంకా ఆమె ఏం చేస్తుంది? ఆకాశంలో ఎగరుతుంటుంది. ఎంత సంతోషం కదా. ఆ తాళాల కంటే దేవుడు నీకు ఏ తాళం ఇచ్చాడు? ఈ సంఘానికి ఏ తాళం ఇచ్చాడు? పరలోకానికి వెళ్ళేదానికి తాళం తీస్తే వాళ్ళందరూ కూడా పరలోకానికి, నీ ఇంటి పక్కన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, రానోళ్ళు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి, వాళ్ళని రమ్మని చెప్పు. వాళ్ళ కోసం నువ్వు తాళం తీస్తే వాళ్ళు ఎక్కడికి పోతారు? పరలోక రాజ్యానికి పోతాడు. దేవుడు నీకు ఈ సంఘానికి ఏమి ఇచ్చాడు? దేవుడు తాళాలు ఇచ్చాడు. నువ్వు తాళం వేస్తే వాళ్ళు అంతే, తాళం తీస్తే, తాళం ఏం చేయాలి? మనం తీసేదానికే ఇచ్చాడు కానీ వేసేదానికి ఇవ్వాలి. దేవుడు ఈ వాక్యమును మన ఆత్మీయ మేళకై ఆశీర్వదించునుగాక. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడినటువంటి వాక్యం నిమిత్తము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగినటువంటి మా దేవ, మరొక్కసారినైనా ఈ శ్రేష్టమైన ఘనమైన నామానికి వెళ్ళలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, ఇంతవరకు ప్రభువా నీ యొక్క దాసులను మీరు నిలవబెట్టుకొని అయ్యా చక్కటి వర్తమానాన్ని మా సంఘానికి మీరు అందించినటువంటి అయ్యా వాక్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. అయ్యా, చెప్పబడినటువంటి వాక్యాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించిన ప్రభువానికి స్తోత్రాలు. అయ్యా, మేము ఎలా నడుచుకోవాలో అయ్యా మీ యొక్క దాసుని ద్వారా మీరు మాకు వినిపించినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు. దాసుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకనైనా అయ్యా అనేక చోట్లలో నీ యొక్క దాసునైనా బహుబలంగా వాడబడేటటువంటి కృపను మీకు దాసులకు మీరు అనుగ్రహించమని, చిన్న ప్రార్థన మీరు ఆలకించమని అతి త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తుతులు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరూ స్తుతులు చెల్లించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆరాధిద్దాం.